ఉదయం 6 గంటల కన్నా ముందే నిద్రలేవడం, లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం, కేవలం 5 నిమిషాలపాటు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మొదలుపెడతాం. రాత్రి 11 గంటల లోపు నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న మార్పులే మన బాడీ క్లాక్ను సరిచేసి మనకొక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ఇక రెండో వారంలో మనం శరీరాన్ని కొంచెం యాక్టివేట్ చేద్దాం. రోజుకి ఓ 10-15 నిమిషాల పాటు తేలికపాటి యోగాను, ప్రాణాయామాన్ని మన దినచర్యలో చేర్చుకుంటాం. దీంతోపాటు జంక్ ఫుడ్ను సగానికి తగ్గించడం మీద దృష్టి పెడతాం. ఇది మన శరీరానికి లోపలి నుండి శక్తిని ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. మూడో వారంలో మన దృష్టి శరీరం నుండి మనసు వైపు మళ్లుతుంది. ప్రతిరోజు 10 నిమిషాల ధ్యానం చేయడం మొదలుపెడతాం. అంతకంటే ముఖ్యంగా నిద్ర లేచిన అరగంట, పడుకునే ముందు అరగంట, ఈ 2 సమయాల్లో ఫోన్కు పూర్తిగా దూరంగా ఉంటాం. ఇది మన మెదడుకు కావాల్సినంత విశ్రాంతినిచ్చి అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక 4వ వారం, దీన్నే మాస్టరీ ఫేజ్ అనొచ్చు. ఇక్కడ మనం మొదటి 3 వారాల్లో నేర్చుకున్న అలవాట్లన్నింటినీ ఒకచోట చేర్చి మన దినచర్యను ఇంకాస్త మెరుగుపరుస్తాం. యోగా, ప్రాణాయామం, ధ్యానం సమయాన్ని కొద్దిగా పెంచి ఆహారంపై పూర్తి శ్రద్ధ పెడతాం. ఈ వారానికి వచ్చేసరికి ఈ అలవాట్లు మనకు భారమనిపించవు. జీవితంలో